నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఎలాంటి లాభం జరగలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, మా గోడ ఎవరికి చెప్పుకోవాలి, ఇక యుద్ధం తప్పదని కూడా ఈ నిరుద్యోగులందరూ కలిసి కూడా రేపు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ కవాతాన్ని కూడా ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అక్కడ ఏదైతే ఇందిరా పార్క్ ఉందో అక్కడ మహాధర్నాకు కూడా పిలుపునివ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున రావాలని కూడా పిలుపునిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపటి వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎంతమందిని సమీకరణ చేయబోతా ఉన్నారు కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పు, అసలు ఎట్లా ఉండబోతుంది రేపటి పని? ఇప్పుడు అందరికీ తెలిసి అన్న, ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఏం వరగట్లేదు. నిరుద్యోగులకైతే ప్రభుత్వాలు మారినా తలరాత అయితే మారలేదు. నిరుద్యోగుల పరిస్థితులు అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 18 పేపర్లు లీకులు చేసి ఇలా నిరుద్యోగులను సంకనాకిచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మేము వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా మెగా డిఎస్ ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు దాకా ఒక్కడంటే ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అడుగుతున్నాం ప్రతి చోట మెరుపు ధర్నాలు, అక్కడ ఇక్కడ దీక్ష చేయడము, అసోసారి చేయడము, నేను చేయడం, ఎవరో చేయడము, అందరు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు మారట్లేదు? ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం లేదా ఉందా అనేది మాకు క్లారిటీ కావాలి. మరి ఇప్పుడు దాకా డమ్మీ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి. మరి ఇస్తానంటే ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పాలి. రేపటికైతే మహాధర్నా కార్యక్రమం, అదేవిధంగా నిరుద్యోగ కవాతు పెట్టుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా 1,70,000 90,000 అని ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇక మీరు ప్రైవేట్ సెక్టార్లో చూసుకోండి, ఉద్యోగాలు లేవని ఒక మాట మాట్లాడడం జరిగింది. దాని నిరసనగానే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? 70,000 80,000 90 అని ప్రతి చోట ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మాకైతే రాలేదు నోటిఫికేషన్స్, మాకైతే రాలేదు. నిన్న మహేష్ కుమార్ గారు టీపీసీసీ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడడం చాలా బాధగా అనిపించింది. మేము మొదటి సంవత్సరంలో అనలేదు. మీ మేనిఫెస్టో మీరు చూడండి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ మేనిఫెస్టో మీకు ప్రూఫ్తో సహా చూపెడతాను. ఎందుకంటే అబద్ధాలు అడగండి మహేష్ కుమార్ గౌడ్ గారు అబద్ధాలు అడగండి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్ కట్గా ఉంది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని క్లియర్ కట్గా ఉంది. మేము చూపెడతాం. రేపు ధర్నా వేదికగా మేము చూపెట్టబోతున్నాము. మీకు దమ్ముంటే మరి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ దగ్గర అన్ని డాటాలు ఉంటాయి, అన్ని శాఖల డాటాలు మీ దగ్గర ఉంటాయి కదా, మరి ఎందుకు బయట పెడతలేరు? నిజంగా మీరు 70,000 90,000 లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మరి చిక్కడపల్లి లైబ్రరీకి రండి. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మేము ఇచ్చామని చెప్పేసి మేము సన్మానం చేస్తాం. రండి, మరి మేము సన్మానం చేయాలనుకుంటున్నాం. మిమ్మల్ని మంత్రులను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి కానీ సన్మానం చేయాలనుకుంటున్నాం. మీరు ఇక్కడ రండి. ఏ ఒక్కరికి ధైర్యం లేదు. మొన్న ఇక్కడ ఓడియన్ థియేటర్కి వచ్చిన ఓడియన్ థియేటర్కి ఈ మన లైబ్రరీకి ఎంత దూరం? 300 మీటర్ కూడా లేదు గ్యాప్. మరి వచ్చిపోవడానికి ఏమైంది? ఆ రోజు మీ అవసరాల కోసం, మీ ఓట్ల కోసం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి ఇలా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఇలా నోటిఫికేషన్స్ లేవు, చాలా కష్టాల్లో ఉన్నారని తెలిసి కూడా మీరు రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే భయం. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి భయం మీ దాంట్లో కూడా ఉంది కాబట్టి రాలేదు. మేము అడుగుతుంది ఒకటే ఒకన్నా, రేపు జరగబోయే నిరుద్యోగ కవాతు ప్లస్ మహాధర్నా కార్యక్రమానికి మారుమూల గ్రామాల్లో, తండాలలో, గూడాలలో, పట్టణాల్లో నిరుద్యోగులు అందరూ కూడా కదిలి వస్తున్నారు. దాదాపు ఎంతమంది వస్తారో మనం చెప్పలేము. మేము ఎక్కడ చూసినా కూడా 10,000 20,000 మంది వస్తారని మేము అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే ఎక్కువనే రావచ్చు. అంతమంది వస్తే మరి మీకు పర్మిషన్ లభిస్తుందా? మీకు పర్మిషన్ ఇస్తారా? సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సెక్యూరిటీ ఇబ్బంది కాదంటారా? మేము ఆల్రెడీ చెప్పేసాం. మేము జనవరి 22వ తారీఖు పెట్టుకోవాల్సిన ప్రోగ్రాన్ని వాయిదా వేసాం. ఫిబ్రవరి 4th వేసుకున్నాం. అప్పటి వరకు మాకు టైం దొరికింది. ఆ టైం కూడా జన సమీకరణ సరిపోయింది. ఎందుకంటే 10 మందో 20 మందో 30 మందో చేస్తుంటే ఆ పాటోళ్ళు ఈ పాటోళ్ళు చేస్తున్నారు, మా మీద బురద పాలిస్తున్నారు. కాబట్టి మేము డైరెక్ట్గా అంటున్నాం కదా, నిరుద్యోగులు అందరూ బయటకు వస్తున్నారు, నిరుద్యోగులు వస్తున్నారు. మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేము. గవర్నమెంటు మా కన్నతల్లి లాంటిది. గవర్నమెంట్ మా విన్నపాలు వినాలి. ఎందుకంటే వినకపోతే ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఇలా రేవంత్ రెడ్డి గారు మా మాట వినట్లేరు. ఎప్పుడు చెప్పినా కూడా మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నోటిఫికేషన్ ఈ టైంకి ఇచ్చినా కూడా మేము ఈ ధర్నా ఆపేస్తాం. ఈ టైంకి ఇంకో గంటలో చెప్పినా కూడా మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని ఆయన మాటతో ఒక మాట చెప్పామని చెప్పండి, ఇప్పటికిప్పుడు ధర్నా ఆపేస్తాం. మాకు రాజకీయంగానో ఏదో ఆకాంక్షతో ఈ ఆకాంక్షతో ఏం చేయట్లేదు. మాకు కావాల్సిన నోటిఫికేషన్ మీరు బరాబర్ ఇస్తే మేము హ్యాపీగా లైబ్రరీలో చదువుకుంటాం. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు కదా, మీరందరూ ఫేక్ నిరుద్యోగులని, మీరు కావాలని ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఈ నిరుద్యోగాన్ని ఇట్లా ఈ ధర్నాలు చేపట్టి ప్రభుత్వం మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? ఇప్పుడు మీకు నిజంగా మేము ఫేక్ నిరుద్యోగులు అయితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంటుంది, అన్ని ఆధారాలు ఉంటుంది, ఐబీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, మరి చెక్ చేయండి. మరి పార్టీ దగ్గరికి వెళ్తున్నావా? ఏ పార్టీ దగ్గర వెళ్ళాలనుకున్నావా? ఏ పార్టీ దగ్గర మాట్లాడుతున్నావా? లైబ్రరీలో ఉంటున్నాం కదా. మాకు నిజంగా మీ పార్టీ మీద బురద చల్లాలనుకుంటే ఫస్ట్ మొదటి ఏడాదిలోనే చల్లవచ్చు.
అయినా మా ప్రభుత్వం మా గవర్నమెంట్ అని చెప్పేసి 2 సంవత్సరాలు ఆగినాం. ఇప్పుడు ఓపిక లేదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకో సంవత్సరం అయితే మీరే వెళ్ళిపోతారు. ఇంకో సంవత్సరం అయితే ఎలక్షన్స్ కోడ్ వచ్చేస్తుంది, మళ్ళీ రామ్ రామ్ డూమ్ డూమ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. మరి ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు కాకుండా ఎప్పుడు ప్రశ్నించాలి? ఇప్పుడు కాకుండా ఎప్పుడు ప్రశ్నించాలి? మీకు నిజంగా మీరు అంటున్న మాటలు ఎవరైతే ఉన్నారో మీ నిజంగా ఆధారాలతో సహా చూపెడితే మేము కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటపెట్టి కార్యక్రమం చేసుకుంటాం. ఎవరో కొంతమంది 2-3 చేసిన మాత్రానికి వాళ్ళు ఫేక్ అని వీళ్ళు ఫేక్ అని మాట్లాడితే బాగోదు. ఇట్లా మాట్లాడే పోయిన సరే ఆ గత ప్రభుత్వం అధికారం నుంచి పోయింది. మీరు కూడా అట్లా మాట్లాడడం వల్ల శాశ్వతంగా దూరం అయిపోతారు. నిరుద్యోగులకు అధికారానికి శాశ్వతంగా దూరం అయిపోతారు. జెన్యున్గా ఉంది రివ్యూలు మీరు ఐబీ నుంచి తెలుసుకోండి, పోలీస్ శాఖ నుంచి తెలుసుకోండి, ఎక్కడి నుంచో తెలుసుకోండి. మీరు ఉద్యోగాలు ఇస్తామన్న మాట వాస్తవా కాదా? మేము కావాలని చేయట్లేం కదా. మీరే మేనిఫెస్టో పెట్టారు కదా. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో. అవి వాస్తవాలు కాదా? అవి వాస్తవాలు కాదా? గత ప్రభుత్వం 18 పేపర్ లీక్ చేసినప్పుడు స్టూడెంట్ అంతా బయటకు వచ్చి టీజీపీసీ మీద కొట్లాడి ఈ ప్రభుత్వం తీసుకునేది వాస్తవం కాదా? ఇలా నిరుద్యోగులు కాళ్ళకు బలపాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించే వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవం అయినప్పుడు ఇలా మేము మాట్లాడుతున్నామే. మొదటి సంవత్సరం ఎక్కడ కూడా మాట్లాడలేదు, 2వ సంవత్సరం అయిపోతుంది కానీ మాట్లాడుతుంది. ఇప్పుడు మా అవకాశాలు తగ్గిపోతున్నాయి, వయసు అయిపోతుంది, మరి ఏజ్ రిలాక్షన్ ఇస్తారా లేదా దానికోసం మాట్లాడుతున్నాం. కానీ ఇలా మాట్లాడే అందరూ ఫేక్ నిరుద్యోగులు. ఇలా మాట్లాడేంత మరి ఎవరు మరి ఫేక్ నిరుద్యోగులు అయితే ఇంతమంది బయటకు ఎందుకు వస్తారు? ఇలా దిల్షనగర్లో మెరుపు ధర్నా జరుగుతుంది, అశోక్ నగర్లో మెరుపు ధర్నా చేస్తుంది. ఫేక్ నిరుద్యోగులు 10 మందే ఉంటారు కదా, మరి 100 మంది ఎందుకు బయటకు వస్తారు? 100 మంది ఎందుకు వస్తారు? వాళ్ళు ఫేక్ రాజకీయ నాయకులు కాబట్టి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి ఇవాళ గుడాలాలు కట్టుకొని ఆ పార్టీలో స్థిరంగా ఉన్నారు. కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో అవాక్కులు చవాకులు నిరుద్యోగులు పేలుతున్నారో ఇది మంచిది కాదు, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, నిరుద్యోగులకు మంచిది కాదు. రేపు జరుగుతున్నటువంటి ఏదైతే మహాధర్నాలో అటు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఎవరిని పిలుస్తూ ఉన్నారు? ఏ పార్టీ రాజకీయం కూడా పిలవట్లేము, ఏ పార్టీ రాజకీయ నాయకులను కూడా పిలవట్లేము. క్లారిటీ ప్రభుత్వానికి అవసరం. ప్రభుత్వం మీరు రావచ్చు, ప్రభుత్వ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా రేవంత్ రెడ్డి గారైనా రావచ్చు మా ప్రోగ్రాంకి, ఏమి ఇబ్బంది లేదు. మా బాధలు చెప్పుకుంటాం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో ఎవరిని పిలవట్లేము. ఇది క్లియర్ కట్గా మీరు వినండి. మాకు పార్టీలతో సంబంధం లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే మేము గవర్నమెంట్ చెప్పాలనుకుంటున్నాం, పార్టీలకు ఎందుకు చెప్పుకుంటాం? ఇప్పుడు మేము చేస్తున్నాం అన్న, కష్టపడి చేస్తున్నాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పుకొని పోతారు. ఏ పార్టీని కూడా పిలవట్లేదు. ఇంకోటి క్లారిటీ మీకు ఇస్తున్నాం, ఏ రాజకీయ పార్టీ మా వెనక లేదు. మేమే నిరుద్యోగులుగా కొంతమంది గెస్ట్లను పిలుచుకుంటాం. ఎవరైతే సామాజికవేత్తలు ఉన్నారో, ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని పిలిపించిన కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఏ పార్టీ రాజకీయ నాయకులు మీరు రాకండి అయ్యా, మీకు దండం పెడుతున్నాం. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా సరే మీరు రాకండి. మీకు సంబంధం లేదు. మా ఉద్యమాన్ని నిజంగా వెళ్ళనియండి. ఎందుకంటే మీరు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, మా మీద చిత్తశుద్ధి ఉంటే మీకు వేదికలు ఉన్నాయి, మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, టీజీపీఎస్సీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, ముట్టడి చేయండి. మా మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ప్రేమ ఉంటే అక్కడక్కడ మీరు ధర్నాలు చేయండి. మీకు కార్యకర్తలు ఉన్నారు, ఏ మండలంలో ఏ పిలిపించినా కూడా కార్యకర్తలు బయటకు వస్తారు. మా మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలాంటి కార్యక్రమాలు పిలిపించుకోండి. కానీ ఇలా నిరుద్యోగులు ప్రోగ్రాం పెట్టారు, మేము పోయొద్దాం, వాళ్ళు వద్దామని చూస్తే మాత్రం బాగా ఉండదు. ఎందుకంటే ఇలా నిరుద్యోగులు అనే వాళ్ళు ఇలా గుండె రగిలి ఇలా బాధతో మాట్లాడుతున్నారు. ఖాళీ జేబులతో, ఖాళీ కడుపులతో అశోకనగర్లో తిరుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ వచ్చినా చాలు హ్యాపీగా చదువుకుందాం అనుకుంటున్నారు. ఇలా సీరియస్ ప్రిపరేషన్ జరగట్లేదు, దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు 2-3 ఉంటారు, అవాకులు చవాకులు పెరిచేటోళ్ళు. వాళ్ళు పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కూడా కాదు. 1500 ఉంటే ఈ పార్టీలో ఉంటారు, 2000 ఉంటే ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళు మీకు తెలుసు క్లారిటీగా. ఇలా 1500 రూపాయలు ఇస్తే ఈ పార్టీ గురించి మాట్లాడతారు, 2000 ఇస్తే ఆ పార్టీ గురించి మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడడం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే. కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పేసి, సామాజిక న్యాయం కాంగ్రెస్ ద్వారానే వస్తుందని చెప్పేసి కాళ్ళకు బలపాలు కొట్టి బస్ యాత్రలు చేసిన వ్యక్తులు. ఇవాళ ఎవరో 2-3 మాట్లాడితే మేము ఫేక్ నిరుద్యోగులు అయిపోం. వాళ్ళు 500, 1000 తక్కువ అయితే అటు ఇటు మారేటోళ్ళు కూడా మాట్లాడుతున్నారు మా గురించి. ఒకవేళ ఈరోజు జరిగేటువంటి పరిణామాలన్నీ చూసి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసి ఎక్కడెక్కడ కూడా ముందస్తు అరెస్టులు చేస్తే నిరుద్యోగులు ఏం చేయబోతా ఉన్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పర్మిషన్ ఇస్తే మంచిదన్న, హ్యాపీ ఒక రోజుతోనే అయిపోతుంది. పర్మిషన్ ఇవ్వకపోతే రోజుకో ధర్నా జరుగుతుంది, రోజుకు మెరుపు ధర్నా జరుగుతుంది. జిల్లాలో జరగవచ్చు, యూనివర్సిటీలో జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. ఒక్కదాంతో పోతే మంచిది. లేదు మేము ఇవ్వలేము పర్మిషన్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఏమన్నా కిరికిరి చేసిరు అనుకో, పోలీస్ అధికారుల మీద మాకు మంచి చిత్తశుద్ధి ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళు అలాంటివి చేయరు. ఎందుకంటే మా బాధ జెన్యూన్ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి తెలుసు. ఇవ్వకపోతే మాత్రం ఇక మేమేం చెప్పాల్సిన, మేమైతే ఆగలుగుతాం, 10 మందిని ఆపగలుగుతారు ముందర, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఆపగలుగుతారు. కానీ నిరుద్యోగుల అగ్రహావేశాన్ని ఎవరు ఆపలేరు. నిరుద్యోగులు అంటే దాదాపు ఇలా టీజీపీఎస్ లెక్కలు చెప్పిన ప్రకారం 33 లక్షల మంది ఉన్నారు. 33 లక్షలు దాదాపు 20,000 మంది బయటకు వచ్చినా కూడా రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుంది, రావడం కష్టంగా మారుతుంది. అర్థం చేసుకోండి, పర్మిషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే పర్మిషన్ చేస్తే 200, 300, 500 మంది వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మీరైనా పర్మిషన్ ఇవ్వకపోతే ఇక రేపు ధర్నాలు దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి. కాబట్టి ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాం.